హలో ఆల్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, డిఆర్డిఓ సెప్టెంబర్ 11 ఎగ్జామ్ కి సంబంధించి సర్కార్ నౌకరీ యాప్ లో ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేస్తున్నాము. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ అనేవి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో మార్చ్ 23న డిఆర్డిఓ సెప్టెంబర్ 11 అనే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ పేపర్ మీకు జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పేపర్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో అయితే సర్కార్ నౌకరీ యాప్ లో ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్, దానికి సంబంధించిన ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేస్తున్నాను. మీకు 150 మార్క్స్ కి పేపర్ 1 ఉంటుంది అండ్ 120 మినిట్స్. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ హైలైట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మెయిన్ ఎగ్జామ్ లో మీకు ఆన్ టైమ్ లో క్వశ్చన్స్ ని కంప్లీట్ గా మనము అటెంప్ట్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. సో ప్లస్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ డెప్త్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల అర్థమవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో డిఆర్డిఓ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని పీవైక్యూస్ ప్లస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ని తయారు చేసి మీకు ఈ టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్గా టార్గెట్ బేస్డ్ టెస్ట్ సిరీస్ అండి. సో డిఆర్డిఓ సెప్టెంబర్ 11 జాబ్ టార్గెట్ బేస్డ్. సో ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే రాస్తారో కంపల్సరీ మెయిన్ ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో మీకు బాగా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్లో మీకు 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో వన్ ఈజ్ లైక్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ మీన్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 3 టాపిక్స్ నుంచి 40 మార్క్స్ అండ్ 40 క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ సెకండ్ జనరల్ ఇంగ్లీష్, దీని నుంచి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ మ్యాథ్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎక్కడ మీకు మ్యాథ్స్ అనేది రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఈ 3 కలిపి లైక్ 80 మార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో మేజర్ కీ రోల్ ఇదే ప్లే చేస్తుంది. తర్వాత జనరల్ సైన్స్ 40 మార్క్స్. మన యాప్లో ఆల్రెడీ జనరల్ సైన్స్కి అండ్ ఫుల్ లెంత్ కోర్స్ మీకు ఆల్రెడీ డిఆర్డిఓ సెప్టెంబర్ 11కి సంబంధించి లాంచ్ చేశాము. సో చాలా మంది ఎన్రోల్ అయ్యారు, ప్రిపేర్ కూడా అయ్యారు. సో ఇవన్నీ కలిపి టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ 2 అవర్స్, అంటే 120 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. సో ఇది మీకు సిలబస్. ఇందులో మళ్ళీ మైక్రో సిలబస్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు జనరల్ మ్యాథ్స్లో కానీ లేకపోతే రీజనింగ్లో కానీ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, వీటిలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఆ మైక్రో సిలబస్ని బేస్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడైతే నేను టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మార్చ్ 11న టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి సర్కార్ నౌకరీ యాప్లో. సో 11th మార్చ్ 2026, మీకు ఎగ్జామ్ 23rd కాబట్టి టెస్ట్ సిరీస్ 20 వరకు ఉంటాయి. 10 టెస్ట్ సిరీస్ ఉంటాయి. యాక్చువల్లీ 10 ఉంటాయి టెస్ట్ సిరీస్. 23rd మీకు ఎగ్జామ్. సో టెస్ట్ 1 వచ్చి కంప్లీట్గా జనరల్ సైన్స్కి సంబంధించి. సో ఎగ్జామ్ టైం ఎప్పుడంటే 6 o'clock ఉంటుంది, ఈవినింగ్ 6 PM. డ్యూరేషన్ 60 మినిట్స్. సో అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది ఇందులో. సో 1/4 నెగిటివ్ మార్క్, ఓకేనా. 0.25 అనేది నెగిటివ్ మార్క్. మీకు మెయిన్ ఎగ్జామ్ లో కూడా నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ 12న టెస్ట్ 2 ఉంటుంది నెక్స్ట్ డే. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో ఇది కూడా 6 PM కి 60 మినిట్స్. సో ఇది ఇంకా కామన్. ఇంకా 13th టెస్ట్ 3 యాప్టిట్యూడ్ జనరల్ మ్యాథ్స్, 14th టెస్ట్ 4 జనరల్ ఇంగ్లీష్, అండ్ 15th టెస్ట్ 5 జనరల్ సైన్స్, 16th టెస్ట్ 6 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, 17th టెస్ట్ 7 యాప్టిట్యూడ్ ప్లస్ జనరల్ మ్యాథ్స్, అండ్ 18th టెస్ట్ 8 జనరల్ ఇంగ్లీష్, 19th టెస్ట్ 9 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్. ఇక్కడ చూడండి 19th 20th రెండు కలిపి ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అంటే 120 మినిట్స్ 150 మార్క్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మీకు మెయిన్ ఎగ్జామ్ లో కూడా ఈ ఎగ్జామ్ లో మొత్తం 150 మార్క్స్ 120 మినిట్స్ కదా. సో అలాగా దీన్ని బేస్ చేసుకొని 19th 20th ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్. సో 150 మార్క్స్ 120 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. మిగతా అన్నిట్లో 60 మార్క్సే ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఎప్పటి నుంచి 11th నుంచి 18th వరకు 60 క్వశ్చన్స్ 60 మినిట్స్ ఇచ్చాను నేను ఇక్కడ. ఇక్కడేమో ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లో అయితే కనుక మీకు 120 మినిట్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఓకేనా. సో ఇక్కడ మనకి 10 డేస్ మనకు ఈ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ కోర్సులోకి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే కింద డౌన్లోడ్లో సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుందండి. ఆ యాప్ లింక్ని క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసి మీరు యాప్లోకి వెళ్ళిన వెంటనే మీకు డిఆర్డిఓ సెప్టెంబర్ 11 టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, డిఆర్డిఓ సెప్టెంబర్ 11 టెస్ట్ సిరీస్ కోర్స్ కనిపిస్తుంది మీకు. ఆ కోర్స్ ని మీరు క్లిక్ చేయగానే అందులో మీకు కోర్స్ లో ఎన్రోల్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది సర్కార్ నౌకరీ యాప్. ఈ యాప్లో డిఆర్డిఓ సెప్టెంబర్ 11 టెస్ట్ సిరీస్ అనే కోర్స్ ఉంది కదా, ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఇది జస్ట్ 200 రూపీసే ఉంటుందండి. సో 200 రూపీస్. సో 10 డేస్ మీకు 10 ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకేనా, లేదా మీరు జస్ట్ గూగుల్లోకి బ్రౌజ్లోకి వెళ్ళినా కూడా ఇట్లా మనకు సర్కార్ నౌకరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ లైక్ హోమ్ పేజ్. సో హోమ్ పేజ్ అనేది మనకి ఇలా ఉంటది. ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు సెర్చ్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ ఏదైతే ఉందో డిఆర్డిఓ కదా, సో సెర్చ్ లోకి వెళ్ళి డిఆర్డిఓ అని టైప్ చేశారనుకోండి లైక్ దిస్. ఓకే, డిఆర్డిఓ అని టైప్ చేస్తే సో ఇక్కడ డిఆర్డిఓ రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా మీకు వస్తాయి. సో ఆల్రెడీ మనకి ఫుల్ లెంత్ కోర్సు ఉంది, ప్లస్ జనరల్ సైన్స్ కోర్సు సపరేట్ గా ఉంది. టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటది ఇది. ఓకేనా, దిస్ ఇస్ డిఆర్డిఓ సెప్టెంబర్ 11 టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేసి మీరు బై నౌ అంటే ఇక్కడ మీరు వెళ్ళి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోని. అండ్ దీనికి ఈ టెస్ట్ సిరీస్ ఏ రోజు ఏ టైంకి ఏ సబ్జెక్ట్ ఉంటుందో మీరు అదే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాయాల్సి ఉంటుంది. ఈ టైం టేబుల్ ని నా కోర్స్ లో అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు మీరు ఏంటంటే ఆ కోర్స్ లో ఎప్పటిలోపు ఎన్రోల్ చేసుకోవాలి, 10th లోపు ఎన్రోల్ చేసుకోవాలి. 10th లోపు ఎన్రోల్ చేసుకుంటే 11th నుంచి మీరు కంటిన్యూగా ఎగ్జామ్స్ ని రాసుకోవచ్చు 20th వరకు. ఓకేనా, సో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఎగ్జామ్ కి సంబంధించి, సో మీ ప్రిపరేషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, ఓకే, ఎన్ని మార్క్స్ మీరు గెయిన్ చేసుకోగలుగుతున్నారు, ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఎక్కడ తక్కువ వస్తున్నాయి, ఏది మనం ఇంకా ఇప్పుడు లాస్ట్ మినిట్లో గెయిన్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి కంపల్సరీ అందరూ కూడా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. అండ్ ఎవరైనా 11th తర్వాత ఎన్రోల్ అయ్యారనుకోండి, ఓకే, ఇప్పుడు 11th ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ నేను రాయలేనా అంటే రాయొచ్చండి. సో 11th తర్వాత 12th 13th ఎన్రోల్ అయినా కూడా సో అయిపోయిన ఎగ్జామ్ కూడా రాయొచ్చు. జస్ట్ మీకు నేను ఇది ఎందుకు ఇచ్చాను అని అంటే మీకు జస్ట్ ఒక సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, అంటే డైలీ మనం ఒక రోజు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ రాయడానికి ఒక సీరియస్నెస్ కోసం నేను ఇలా చెప్పాను. బట్ అలా కాకుండా ఇప్పుడు మీరు లేట్ గా ఒకవేళ ఎన్రోల్ అయినా కూడా ముందు అయిపోయిన టెస్ట్లన్నీ కూడా రాసుకోవచ్చు. అండ్ అటెంప్ట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయండి, నాట్ ఓన్లీ 1 అటెంప్ట్. ఒకటే కాదు, మీరు 3-4 సార్లు కూడా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడు ఎన్రోల్ చేసుకున్నా, ఇప్పుడు 19th ఎన్రోల్ చేసుకున్న ఈ కోర్స్ 19th పర్చేస్ చేసిన ఒక్కరోజే ఇవన్నీ కూడా మీరు రాసేసుకోవచ్చు. ఓకేనా, ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ఇచ్చాను. మరి ఆ టైం టేబుల్ ఎందుకు ఇచ్చాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీకు సీరియస్నెస్ ఉండడానికి, మీరు డైలీ సబ్జెక్ట్ ని చదువుకొని ఎగ్జామ్ ని సీరియస్ గా రాయడానికి మాత్రమే నేను ఇచ్చాను. ఇంకా లాస్ట్ లో ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, సో 150 మార్క్స్ కి 120 minutes లో ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎన్ని మార్క్స్ ని స్కోర్ చేశారు ఏంటి అనేది ఇంకా మీరు చూడండి. ప్లస్ మనకి లైవ్ సెషన్స్ కూడా ఉంటాయండి యాప్ లో. ఎగ్జామ్ అయిన తర్వాత లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్ కి సంబంధించి ఫ్యాకల్టీస్ ని అడిగి మీరు స్పాట్ లో మీ డౌట్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా, అది మనకి టెస్ట్ సిరీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కింద డౌన్లోడ్ లో సర్కార్ నౌకరీ యాప్ ఉంటది. సో యాప్ లింక్ ని క్లిక్ చేసుకొని మీరు కోర్స్ లో ఎన్రోల్ చేసేసుకోండి. 11th నుంచి ఎగ్జాక్ట్ గా టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో జిఎస్ లో మీరు మాక్సిమం స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్, మెకానికల్, అది ఓకే మీరు చదువుతూ ఉంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. బట్ జిఎస్ అనేది డిఫరెంట్ పార్ట్ అది యాక్చువల్లీ. సో జిఎస్ లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అవన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చదువు ఉండకపోవచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండొచ్చు. సో మీరు మీ సబ్జెక్ట్ లో స్కోర్ చేయడం ఈజీనే, కానీ జిఎస్ లో స్కోర్ చేయడం అనేది ఇట్ వుడ్ బి సమ్ వాట్ డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పొచ్చు. సో కాబట్టి మీకు ఈ జిఎస్ అన్ని కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ టెస్ట్ సిరీస్ అనేవి యూజ్ అవుతాయి. 150 మార్క్స్ కి మాక్సిమం మీరు 90+ స్కోర్ చేయగలిగితే సో మీకు మంచి బెటర్ ర్యాంక్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు 7093864240 అనే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. Okay, yes, so that's it. So thank you so much everyone, and I wish you very all the best to you. Okay, thank you.